స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. కార్తీక మాసంలో చాలామంది అందరూ కూడా మ్యాక్సిమం చాలా ఎక్కువ మంది శివయ్య పూజ చేసుకుంటారు. ఏకాదశి, ద్వాదశిలో వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. అలాగే అందరి దీవెనలు మనందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మజ్జిగ చారండి. రుచి, చిక్కదనం, ఆరోగ్యం ఈ 3 కలిసి ఉండే వంటకం మజ్జిగ చారండి. అదండి 1 షాట్ 3 బర్డ్ లాగా. అంటే హెల్త్‌కి మంచిది, రుచిగా ఉంటుంది. ఇంకేంటంటే ఆడవాళ్ళకి తొందరగా వంట అయిపోద్దండి. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని శుభ్రంగా విస్కరతో కానీ, కవ్వంతో కానీ చిలికేసి సరిపడగా సాల్ట్, కొత్తిమీర ఆకులు వేసి పక్కన ఉంచుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి గుడ్లు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసిన ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు ఈ మజ్జిగ వేయాలండి. స్టవ్ వెలుగుతుండగా మజ్జిగ వేస్తే మజ్జిగ విరిగిపోతుందండి. వేసి కలిపేసి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్‌గా ఏవైనా పాపడ్స్ కానీ, వడియాలు కానీ పెట్టుకోవచ్చు. అలాగే మనకు వంట తొందరగా కూడా అయిపోతుంది. రంగు, రుచి, చిక్కదనంలాగా హెల్త్‌కి మంచిది, చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకి ఆడవాళ్ళకి తొందరగా పని అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.